సాధారణ కార్యకర్తే అసలైన అధినేత అని నమ్మే సిద్ధాంతం కలిగిన తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక విధానాలను మరింత ప్రణాళికాబద్ధంగా పటిష్టవంతంగా అమలు చేసేందుకు నూతన ఆలోచనలతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథి టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బాడేటి చంటి పేర్కొన్నారు. అధునూతన అడుగులు మెరుగైన వ్యూహాలతో పార్టీ క్షేత్రస్థాయి నుండి దృఢపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్లు ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని వారు వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఎటు చూసినా అధునూతన విధానాలు అత్యావశ్యకంగా మారాయని, తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తమ రాజకీయ పార్టీకి సైతం ఇదే ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ అధినేతలు అందుకు అనుగుణంగా అనుకున్నదే తడువుగా తగిన చర్యలు ఉపక్రమించడంతో ఆ విధానాలు యుద్ధ ప్రాతిపదికను అమలు నోచుకుంటూ వస్తున్నాయని, దీనిలో భాగంగానే ఏలూరులో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ శాశ్వత భవనాన్ని సోమవారం భూమి పూజ కార్యక్రమానికి అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా పార్టీ రథసారథి ఏలూరు ఎమ్మెల్యే బాడేటి చంటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథి మరియు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరియు అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నిర్ణయించిన ముహూర్తంలో భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేతలు శంకుస్థాపన క్రతువును ఎంతో వేడుకగా పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యతకు ఇది చిహ్నంగా నిలిచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాగా వచ్చిన అతిథులందరినీ జిల్లా పార్టీ అధ్యక్షులు బాడేటి చంటి పేరు పేరున ఆత్మీయంగా పలకరించారు. ముఖ్య నేతలను ఆయన స్వయంగా ఆహ్వానించారు. కండువాలు కప్పి అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చాలా రోజుల తర్వాత కలుసుకున్న జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ కనిపించిన దృశ్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పరంగా చాలా సంతోషించదగ్గ రోజు అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఎకరం 61 సెంట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ ఆఫీస్ వసతిని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేయటం మా జిల్లా అధ్యక్షులు చంటి గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, శాసనసభ్యులు ప్రభాకర్ గారు, చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మరి వారి సమక్షంలో ఈరోజు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రిఫార్మ్స్ వైపు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశం అంతా కూడా చూస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో అత్యంత గౌరవప్రదమైన రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ముఖ్యమని చెప్పేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా మరి ఈ రాష్ట్రానికి గౌరవం వన్నె తెచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు పరిపాలనని ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి దాదాపు 20-25 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ పెట్టి వారికి మార్గదర్శకాలు ఇస్తూ ఈ రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి యువతీ యువకులకి భవిష్యత్తు మీద ఒక ఆశ కల్పించడం కానివ్వండి, ఉపాధి కల్పించడం కానివ్వండి, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. వారు మరి ముఖ్యంగా మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, మహిళలకి అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ, బలహీన వర్గాలకి వారి వృత్తుల పట్ల కానివ్వండి, వారి కార్యక్రమాలకి చేయూతనిస్తూ మరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి వాటి అన్నిటికీ కూడా మరి ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఆఫీస్ ఉందో మరి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటూ, కార్యకర్తలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మరి మా ప్రీతమ యువనేత లోకేష్ గారు చెప్తా ఉన్నారు, కార్యకర్తే అధినేత అని చెప్పేసి. మేమందరం కూడా కార్యకర్తలకి అదే విధమైన గౌరవాన్ని కల్పిస్తూ, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ, క్షేత్రస్థాయిలో కూడా వారు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, వారి దృష్టికి వచ్చిన సమస్యల పట్ల మేమందరం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, మరి ప్రతి ఒక్క
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను అభినందిస్తాను.